సుభాష్ గట్క వేసుకుంటున్నాం. ఎట్లుంటో చూపిస్తాం, మీరు చూడండి. మా నాయనమ్మనైతే నా కోసం స్పెషల్గా చేస్తుంది ఈరోజు పజ్జొన్న గట్క విత్ మిరపకాయ ప్లస్ కొంచెం చట్నీ. లంచ్కు ఏమన్నా ఉంటుంది ఆ టేస్ట్. నాయనమ్మ చేతి వంటనైతే సూపర్ ఉంటుంది, మస్తు ఉంటుంది తెలుసా. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ లక్కీస్. ఈరోజు ఏంటంటే మా నాయనమ్మ అనమాట. నాయనమ్మ గట్క చేస్తుంది. చాలామందికి గట్క ఎలా చేస్తారో తెలియదు. అలాగే మా నాయనమ్మ ఏం చేస్తుంది, అసలు ఎట్లా చేస్తుంది, ఓకే కొంచెం ఫన్ అనేది మొత్తం క్రియేట్ చేసి వీడియోని అయితే సూపర్ అంటే సూపర్ అయితే చేపిస్తా. సో అన్నీ చెప్తే ఇప్పుడు మొత్తం ఓవరాల్గా గట్క ఏంటంటే, ఇప్పుడు మనం ఎండల్లా మనం గట్క ప్లస్ మన మజ్జిగ వేసుకొని గట్క తింటే ఆ కిక్కే వేరు, ఆ టేస్టే వేరు. ఎండాకాలంలో చాలా మంది వెయిట్ చేస్తుంటారు. గట్క అంటే ఫేవరెట్ చాలా మంది ఉంటారు. అసలుకి గట్క ఎంతమంది ఫేవరెట్ అందరు కామెంట్ చేయండి. చాలా మందికి అసలు గట్క అంటేనే తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అందరైతే ఎండ్ వరకు చూడాలనుకుంటున్నా. సో మా నాయనమ్మ దగ్గరికి పోదాం. తరి ఏం చేస్తున్నావే? గట్క పోసుకుంటున్నా. గట్కనా? అరే ఏం గట్కనా ఇది? పజ్జొన్న గట్క. పజ్జొన్న గట్కనా? వేరే ఉంటాయి కదా. పజ్జొన్న గట్క అప్పట్లోనే చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా బాగా చేస్తున్నావా? నేను సో మా నాయనమ్మనైతే నా కోసం స్పెషల్గా చేస్తుంది ఈరోజు పజ్జొన్న గట్క విత్ మిరపకాయ ప్లస్ కొంచెం చట్నీ. లంచ్కు ఏమన్నా ఉంటుంది ఆ టేస్ట్. మొక్కజొన్న గట్క, పజ్జొన్న గట్క, తెలంగాణ కట్టుకుంటది, పజ్జొన్న కట్టుకుంటది. ఇది ఎట్లా ఈ గట్క ఎట్లా చేయాలి? పట్టించుకోవాలి, ఇసురుకోవాలి. వాళ్ళకి చెప్పాలి మనం, వాళ్ళు పట్టించుకోవాలి, ఇసురుకోవాలి. సాధన అయితే ఏం పట్టించుకోవాలి? గిర్నీల ఏం పట్టేయాలి? అదే గట్క జొన్నలు వంట వైపు పట్టుకోవాలి. ఇదేం గట్క మనది? పజ్జొన్న గట్కనా? ఎసరు పెట్టుకోవాలి, పొయ్యి మీద పోసుకోవాలి, ఉడికినాక తినాలి. ఈ గంట కలుపుదామంటే మా నాయనమ్మ చేతి వంటనైతే సూపర్ ఉంటుంది, మస్తు ఉంటుంది తెలుసా. మా అమ్మ కన్నా నిజంగా చెప్పాలంటే మా అమ్మ కన్నా మా నాయనమ్మ. మీరు కూడా మీ బాబమ్మ చేసి తింటే కామెంట్ చేయరు. నేనైతే పక్కా 100% మా ఇంట్లో ఎంత మంచి ఫుడ్ ఉండని మా అమ్మ పలుచుకుని చేసినా మంచిగా తినుకుంటా హ్యాపీగా మంచిగా తిరుపతి అవుతుంది. అట్లా ఉంటుంది మరి మా బాబమ్మ చేసేది రుచి. చేతి వంట రుచి అంటారు కదా, అప్పట్లో మొత్తం వేరే ఉంటారు అనమాట. ఏమంటే మంచిగా ఉండే అప్పుడు చేసిన వంటలు, అప్పుడు చేసిన వాటి మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పట్లో అంతా పసుపు అన్ని కల్తీ అయిపోయినాయి. అప్పట్లో న్యాచురల్ కాబట్టి టేస్ట్ వాళ్ళకి ఎంత కలపాలి ఏంది అనేది న్యాచురల్. ఇప్పటికి కూడా వాళ్ళ చేతి వంట మంచిగా బాగుంటుంది. సో నా కోసం మా నాయనమ్మనైతే గట్క చేస్తుంది. మా అమ్మకి తినంటే చాలా ఇష్టం. మంచిగా ఒకసారి మనకి ఎండ పోసుకోవాలి, పట్టించుకోవాలి, విసుక చేసుకోవాలి, గిరిలో పోసుకోవాలి, పట్టించుకోవాలి, పొయ్యి మీద పోసుకోవాలి, ఎసరు పెట్టుకొని గట్టిగా అయినాక మంచిగా తీసుకొని తినాలి. అందరూ తినాలి, అందరూ మంచిగా ఉండాలి, మమ్మల్ని కూడా మంచిగా చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయరు, కామెంట్ చేయరి. నేను ఎట్లా చేస్తున్నాను కామెంట్ చేయండి. నాయనమ్మకి మీ నాయనమ్మ పేరేందో కింద కామెంట్ సెక్షన్ లో పక్క మెన్షన్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే మనకు హ్యాపీనెస్ వేరు ఉంటుంది. సో అయిపోయిందా? గట్టుకైతే సల్ల ఇట్లా కలుపుకోవాలి, పోసుకోవాలి. గట్టుకన మా నాన్నమ్మ చేతి వంటది. నీకు మామిడి చూడు ఇప్పటి నుంచి ఒక లొల్లు పెట్టుకుంటున్నా తోటి. ఎట్లుంది టేస్ట్? సూపర్. అసలు పెట్టినా ఇలాంటి తిరిగి దొరకవునా? సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఇప్పుడు ఫైనల్ గా మాదైతే గట్కనైతే రెడీ అయిపోయింది. తాగే ఎట్లుందో చూడే. చేస్. ఆహా ఏమి రుచి,
నరమై మరచి. సూపర్ అంటే సూపర్ ఉంది. మనం ఎన్ని రెస్టారెంట్లో పోయి ఎన్ని ఏం చేసినా కానీ ఇంత మంచి టేస్ట్ రా మామ 100%. అలాగే సో గాయస్ మాట్లాడినైతే ఇట్లా ఈరోజు గట్కతోటి అయితే ఫైనల్ టచ్ ఇచ్చేసినాం. సో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నాయనమ్మకి మా నాన్నమ్మ ఎట్లా మాట్లాడింది ఏం చేసింది అంటే మీరు అందరూ చూసి కదా. సో మా నాన్నమ్మకి ఏదైనా ఒక మంచి బెస్ట్ కామెంట్ చేయండి. మర్చిపోకండి మీ నాయనమ్మ పేరు కింద కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇట్లా ఇంకా మా నాన్నమ్మతోటి చాలా చాలా స్పెషల్గా అలాగే మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందట ఉంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ బాయ్ 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 బాయ్.